హలో అందరికీ, ఎలా ఉన్నారు? మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా మ్యారేజ్ డే కదా, సో పిల్లలు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. బార్బిక్యూ నేషన్ తీసుకోబోతున్నారు కొత్తపేటలో. సో అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. ఎంత ఖర్చు అయ్యింది, అసలు ఎంత టైం ఉండాలి ఏంటి అనేది కూడా మొత్తం వీడియోలో కవర్ చేసేస్తాను, చూసేయండి. సో కొత్తపేట బార్బిక్యూ నేషన్ వచ్చామన్నమాట. మధ్యాహ్నం 2 అవుతుంది. సో 2 గంటల నుంచి ఇంకా ఎంతసేపు అయినా ఉండొచ్చు. యాక్చువల్గా 12 నుంచే ఉంటుంది. ముందు రోజే టేబుల్ బుక్ చేసింది అనమాట. ఇవన్నీ జొమాటోలో బుక్ చేసింది. సో మనము బుకింగ్కి ఖర్చు ఏమీ ఉండదు. ముందు రోజు బుక్ చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు కూడా మనం వెళ్ళిపోవచ్చు. కాకపోతే వీకెండ్స్లో కొంచెం రష్ ఉంటుంది కాబట్టి టేబుల్స్ దొరకకపోతే మనం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా అని చెప్పి మనం జొమాటో యాప్లోనే ముందే మనం బుక్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మన పేరు మీద ఒక టేబుల్ రిజర్వ్ అయ్యి ఉంటుంది కదా. సో అలా అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, మీకు సీ ఫుడ్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా అండి, మేము ఇది సీ ఫుడ్ సీజన్ నడుస్తుంది, ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పేసి అడుగుతారు. సో అదేం లేదు అని చెప్తాము. ఇక సముద్రంలో చెరువులలో ఏమేమి ఉంటాయో అవన్నీ వండి పెడతారనమాట, కప్పలు తప్ప. సో తర్వాత ఏదైనా స్పెషల్ డే ఉందా అండి అని చెప్పేసి అడుగుతారు. ఎస్, మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పాము. దానికి ఇంకా వాళ్ళు ఎండ్లో మంచి సెలబ్రేషన్ కూడా చేశారనమాట. ఆ వీడియో కూడా నేను యాడ్ చేశాను, ఎండ్ వరకు చూసేయండి. సో వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు పానీపూరి సర్వ్ చేశారు. పానీపూరి చాలా బాగుంది. అనుకున్నాను ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి. నాకు బేసిక్గా రెస్టారెంట్లలో ఫుడ్లు ఇవన్నీ నచ్చవు, కానీ ఇంకా పిల్లలు ఇచ్చిన పార్టీ కదా వెళ్ళినాం అనమాట. తర్వాత వీళ్ళు బటర్ కార్న్ ఏదో సర్వ్ చేశారు స్టార్టర్స్ కింద. నిజంగానే బాగుంది, ఇది కూడా బాగుంది. తర్వాత బనానా చిప్స్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్ ఉన్నాయి, అవి సర్వ్ చేశారు. ఆ తర్వాత చికెన్ మలాయ్ టిక్కా అది సర్వ్ చేశారు. అండ్ ఫిష్ కూడా మలాయ్ వేసి మంచి క్రీమీ లాగా చేశారనమాట. అండ్ అది కూడా సర్వ్ చేశారు. ఆ తర్వాత చికెన్తో చేసిన నగెట్స్ టైప్ ఉన్నాయి. సో అవి కూడా సర్వ్ చేస్తూనే ఉన్నారనమాట. స్టార్టర్స్ ఒకదాని వెంట ఒకటి సర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా కావాలా అని అడుగుతూ ఉన్నారనమాట. అండ్ తర్వాత మనకి గ్రిల్ చికెన్ కబాబ్స్ కింద మనకు గ్రిల్ తీసుకొచ్చి పెట్టినారనమాట. ఇక ఇవి కూడా మీరు ఎంత తినండో తినండి, ఇంకా తెస్తాం అని చెప్తూ ఉన్నారు. బట్ అసలు నిజం చెప్పాలంటే మా ఇంట్లో ఎవరు కూడా ఫుడీస్ లేరనమాట, కొద్దిగానే తింటారు. సో ఇంకా రిపీట్ తెస్తాం అంటున్నారు. నాకు నిజం చెప్పాలంటే ఈ ఫుడ్కే నాకు కడుపు నిండిపోయింది. నేను కట్టిన బిల్లుకి న్యాయం అయితే చేయలేదు. సో వెన్నీలకి ఓకే బాగానే ఎంజాయ్ చేశారు, కానీ సో నేను అసలు ఏం తినలేకపోయాను అనమాట. ఈ ఫుడ్కే మనకు ఓకే హెవీ అయిపోయినట్టు అనిపించింది. సో ఆ తర్వాత ఇక కబాబ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కబాబ్స్ కూడా మనకి ఎంత కావాలంటే అంత ఇంకా మనమే వేడి చేసుకుంటూ తినేసేయడమే అనమాట. ఇంకా ఆ తర్వాత మెయిన్ కోర్స్కి వస్తే మనకి బిర్యానీ ఉంటుంది. అన్ని రకాల వెజ్ టు నాన్ వెజ్ అన్ని రకాల బిర్యానీలు ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి వెజిటేరియన్ అనమాట ఇది. సో పన్నీర్ మలాయి కర్రీ ఉంది, అండ్ వెజిటేబుల్ కర్రీ ఉంది. సో ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఇది వెజిటేబుల్ సెక్షన్ అనమాట. సో వైట్ రైస్ ఉంది, ఇది కూడా మసాలా కర్రీ. అండ్ పాస్తాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అండ్ సలాడ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. మంచి హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి స్ప్రౌట్స్తో సహా మనకు అక్కడ ఉంటాయి. ఇక 100 రకాల వరకు ఉంటాయన్నమాట. ఇంకా నువ్వు ఎంత తింటావు, ఏం తింటావు, ఎంత పడేస్తావో అంత పడేయి. యాక్చువల్లీ తినడం కన్నా పడేయడమే ఎక్కువ ఉంటుంది అక్కడ, నాకు అనిపించింది అనమాట. ఇంకా ఎలాగో బిల్లు కడుతున్నాం కదా అని పడేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఇదంతా స్ప్రౌట్ సెక్షన్ అనమాట, హెల్తీగా తినే వాళ్ళకి. క్యారెట్ అలాగే పాస్తా ఉంది. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే పైనాపిల్ సాలెడ్ చాలా బాగుంది, వేరే లెవెల్లో ఉందన్నమాట టేస్ట్. సో నేను తిన్నది అంటే ఒక కప్ పైనాపిల్ సాలెడ్ తిన్నాను, బాగుండే. ఇవన్నీ సూప్స్ అనమాట. ఆ తర్వాత రైస్, బిర్యానీ, ఇది మటన్ కర్రీ అనమాట, మటన్ కోఫ్తా కర్రీ బాగుందండి, చాలా బాగుంది. మనం తిన్న తర్వాత వాళ్ళు స్పైసీగా కావాలి అంటే ఇంకా స్పైసీగా కూడా చేసుకొస్తామని చెప్పేసి అంటారు. బట్ ఆ రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు అంత స్పైసీగా తినలేము. సో నిజంగా బాగుంది, హోమ్లీ ఫుడ్ ఉందన్నమాట. తర్వాత ఇది మటన్ కర్రీ. సో మటన్ కర్రీ కూడా మీరు ఎంత తింటే అంత తినండి అన్నట్టుగానే ఉంటుంది అక్కడ, మన ఇష్టం అనమాట.
సో ఈరోజు అక్కడ మటన్ బిర్యానీ ఒక్కటి లేదనమాట. ఇది వచ్చేసి ఫిష్ కర్రీ ఉందన్నమాట. ఇది క్రాబ్ అండ్ అటు సైడ్ వచ్చేసి ఫిష్ కర్రీ ఏదో క్రీమ్ లాగా ఉంది. నేను అది టేస్ట్ చేయలేదు, చూడగలను. అయితే క్రాబ్ ఉందన్నమాట. క్రాబ్ బాగానే ఉందండి. నేను ఫస్ట్ టైం క్రాబ్ తిన్నాను అక్కడ. తర్వాత ఇది కూడా బటర్ చికెన్, సో బటర్ మేతి చికెన్ అట. తర్వాత ఇది చికెన్ బిర్యానీ, సో ఫిష్ బిర్యానీ, ఇది ఫిష్ బిర్యానీ అండ్ ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 రకాలు ఉన్నాయండి. సో దీని కాస్ట్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి నాన్ వెజ్కి అయితే ఒక్కొక్కరికి 1000 రూపీస్ పడింది అనమాట. ట్యాక్స్లతో కలిపి మాకు 4 మెంబర్స్కి 4100 అయ్యింది. సో ఇవన్నీ చూస్తే అయితే పర్లేదు, పెట్టవచ్చు అనిపిస్తుంది అండి. ఎందుకంటే బయటికి వెళ్తే ఒక చికెన్ కబాబ్ మనం తీసుకున్నామంటే ఒక పావు కేజీ అట్లా ఒక 300-400 అవుతుంది. ఏం లేదు, హ్యాపీగా తినేయచ్చు. చాలా రకాలు ఉంటాయి. సో మాకైతే అంటే 1000 రూపీస్ పడింది అనమాట. వీకెండ్స్లో అయితే రష్ ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్ డేస్లో మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ స్వీట్స్ అయితే పాయసం దగ్గర నుంచి హల్వా వరకు మనకి ఎన్ని రకాల స్వీట్స్ కావాలో అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి. అయితే ఒకవేళ మనం టేబుల్ బుక్ చేసుకుంటే కనుక ఒక 15 నిమిషాల ముందు మనం అక్కడ ఉండాల్సి వస్తుంది అనమాట. అండ్ వీళ్ళకి మనకి ఏదైనా స్పెషల్ డే ఉంది అంటే సెలబ్రేషన్ కూడా వాళ్ళు చేస్తారు. అండ్ అడిగితే చక్కగా డ్యాన్స్ కూడా చేస్తారు. మంచి ప్రొఫెషనల్స్ లాగా డ్యాన్స్ స్టెప్స్ కూడా చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వెళ్ళాలంటే మాత్రం ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. కొంచెం బడ్జెట్ ఎక్కువ కాబట్టి ఆలోచిస్తారు తప్పిస్తే. ట్రీట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్. అండ్ ఫుడీస్ మంచిగా తినే వాళ్ళు అయితేనే బాగుంటుంది. కొద్దిగా ఏదో తిని ఒక్కొక్క స్పూన్ తినే వాళ్ళు అయితే తినలేరు. ఇంకా అవన్నీ చూస్తేనే వాళ్ళకి కడుపు నిండిపోతుంది. మంచి ఫుడీస్ ఎవరైనా ఉంటే తీసుకోవండి, మంచి ఎంజాయ్ చేస్తారు. ఇది కొత్తపేటలో అనమాట. మేము వెళ్ళింది కొత్తపేట, దానికి చాలా బాగుంది. కొత్తపేటది అయితే రివ్యూ అయితే 5 స్టార్ ఇవ్వచ్చు. ఫుడ్ కూడా టేస్టీగా ఉంది. అండ్ చాలా మంచి స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా మంచిగా ఉంది. సో పిల్లలు అయితే మాకు ఇచ్చిన సర్ప్రైజ్ అయితే మాకు బాగా నచ్చిందనమాట. ఎప్పుడైనా వాళ్ళు అడగడము, మేము తీసుకెళ్ళడము, నిజం చెప్పాలంటే మేము ఎక్కువగా బయటికి వెళ్ళాము, అంత టైం కూడా ఉండదు. ఇంకా వెన్నీ వచ్చేసరికి చాలా చీకటి అయిపోతుంది, నైట్ అయిపోతుంది. లక్కీ వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ 6 అవుతుంది. లక్కీ వచ్చేసరికి ఇంకా మా వారు వచ్చేసరికి కూడా రాత్రి ఎప్పుడో 9-10 అయితే దొరికేది ఒక్క ఆదివారమే. ఆ ఆదివారం మంచి ఓటీటీలు చూసుకుంటా ఇంట్లోనే వండుకొని చక్కగా ఉంటాం అనమాట. బయటికి అయితే చాలా తక్కువ మేము వెళ్ళడము. సో పిల్లలు ఇచ్చారు, ఇంకా వాళ్ళని కాదనలేక మేము వచ్చినాం అనమాట. వాళ్ళ పాకెట్ మనీతో ఇచ్చిన పార్టీ ఇది ఫస్ట్. సో బిర్యానీస్ కూడా మంచి టేస్ట్ ఉన్నాయండి, తినొచ్చు. బయట ఫుడ్ అట్లా ఫీలింగ్ అయితే ఏం లేదు, మంచిగా ఉంది. స్టాఫ్ కూడా ఫ్రెండ్లీగా ఉండే. సో అంటే చుట్టాలందరినీ, ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళాలంటే వాసిపోతుంది. సో ఎవరి డబ్బులు వాళ్ళు వేసుకొని ఎంజాయ్ చేసేటట్టయితే బాగానే ఉంటుంది. బట్ అట్లా అడిగితేనే కష్టం అంటారు కదా, అందుకోసం సైలెంట్గా మీరే వెళ్ళేసిరండి, మంచిగా ఉంటుంది. సో బాగుందనమాట. పెట్టొచ్చు, ఏం కాదు. అంటే పెట్టగలం కానీ పర్ హెడ్ 1000 రూపీస్ అనమాట. సో ఆ రేంజ్లో ఇంకా మీరు మంచి రిచ్ అయితే పెట్టేయండి. అందరినీ తీసుకొని పోండి, మంచిగా ఎంజాయ్ చేయండి. సో మేమంతా రిచ్ కాదనమాట, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా కానీ అవసరమా అని అనుకున్నా. బట్ మొత్తానికి పిల్లలు తీసుకొని వచ్చినారు. సో మన పిల్లలు ఎలాగో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు కాబట్టి వాళ్ళ కష్టము అండ్ వాళ్ళ నాన్న ఇచ్చే పాకెట్ మనీ ఇదంతా కూడా వాళ్ళు సేవ్ చేసుకొని అమ్మ నాన్నకి ఒక చిన్న ట్రీట్ ఇవ్వాలి అని వాళ్ళు అట్లా ప్లాన్ చేసినారనమాట. మేమైతే హ్యాపీగా ఫీల్ అయినాము. లాస్ట్ అక్కడ సెలబ్రేషన్ కూడా మంచిగా చేసిర్రు. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఇంచుమించు ఒక 5-6 బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్ అవన్నీ అయినాయి. డ్యాన్సులు కూడా మంచిగా చేసిరనమాట. ఇంకా నేను వాళ్ళని మరి ఇబ్బంది పెట్టొద్దని చెప్పి నేను వాళ్ళని డ్యాన్స్ ఏం అడగలేదు, నార్మల్ సెలబ్రేషన్ అడిగిన. సో గులాబ్ జామ్ అయితే చాలా మంచిగా ఉంది, కోవా గులాబ్ జామున్ అనమాట. అండ్ ఇది రైస్ కీర్ స్వీట్, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మంచూరియా వచ్చేసి అప్పటికప్పుడు మనకి వేడిగా చేసిస్తున్నారనమాట. ఇంకా మనం వెనలమ్మ యూట్యూబర్ అని చెప్పేసి మంచిగా చాలా చక్కగా చేసి ఇచ్చిందంట, స్పెషల్గా చేసి ఇచ్చిందంట. అడిగి మరి ఫేస్ అయితే పెట్టకండి, బట్ మీకు ఎలా కావాలో అలా చేసిస్తానని చెప్పేసి చక్కగా చేసి ఇచ్చింది. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మంచూరియా. ఇక
న్యూడిల్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మీకు ఇక బయట దొరికేది ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా నచ్చినట్టుగా తినేసేయడమే. సో అండ్ డ్రింక్స్ కూడా ఉన్నాయన్నమాట, సాఫ్ట్ డ్రింక్స్. అవి కూడా మీకు చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి అవి కూడా. సో గులాబ్ జాములు అయితే ఇవి అంగూరు గులాబ్ జామ్స్ అంటారు కదా, అవి ఉన్నాయన్నమాట. బటర్ నాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి మెనూలో అక్కడ బటర్ నాన్స్ కనపడవు, బట్ మనం అడిగి వేడిగా చేయించుకొని తినొచ్చు అనమాట బటర్ నాన్స్. సో మన లక్కీ గారు అలాగే తిన్నారనమాట. నాకు అప్పుడు తెలిసింది ఓకే ఇక్కడ బటర్ నాన్స్ కూడా ఉన్నాయని. ఏంటంటే మనం కనిపించేవే చూస్తాం కదా. సో టేస్టీ ఫుడ్ అండి, ఫుడ్ అయితే టేస్టీగా ఉంది. ఇది ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్లో నేను రిప్లై ఇస్తాను. సో ఐస్ క్రీమ్స్, మెయిన్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. చలికాలంలో ఐస్ క్రీమ్స్ ఎవరు తింటారులేండి, మన వెన్నెల లాంటి వాళ్ళు తింటారు. సో ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. డిజర్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. స్వీట్స్లో కూడా మంచి ఏంటో వెరైటీ స్వీట్స్ ఉన్నాయి. అసలు మీరు హెల్తీగా కావాలనుకుంటే హెల్తీ సెక్షన్ ఉంది, అన్హెల్దీ కావాలంటే ఇదిగోండి ఇలా ఐస్ క్రీమ్లు ఇలాంటి సెక్షన్, కేక్లు ఇలాంటివి కూడా ఉన్నాయి. ఒక కేక్ ఉంది ఇందులోనే, ఇది వైట్ కలర్ బాక్స్లో ఉంది కదా, అది పచ్చి పాలకోవా కేక్ అనమాట. బాగుంది అది కూడా. సో డిఫరెంట్ కేక్స్ అనమాట. అండ్ ఫ్రూట్ సాలడ్స్ కూడా ఉన్నాయి. ఒకరోజు ఏదైనా పార్టీ చేసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి మేమే లేట్గా వెళ్ళినాం, నాకు తెలిసి అయితే అందరు వెళ్ళిపోతూనే ఉంటారు. నేనే అనుకొని చాలా లేట్గా వెళ్ళినాను. అంటే అంత వెళ్ళాలి అనిపిస్తుంది, ఎవరికైనా వెళ్ళాలనిపిస్తుంది. బట్ బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉండేసరికి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. బట్ అవన్నీ ఒక్కసారి పక్కన పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం మంచిగా చేసేయచ్చు, ప్రాబ్లం ఏముండదు. పర్ హెడ్ 1000 రూపీస్ ఉంది. వెజిటేరియన్కి కొంచెం తక్కువే ఉంటుంది. అండ్ చిన్న పిల్లలకి హాఫ్ రేట్ ఉంటుంది అనమాట. వీకెండ్స్లో కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది, నార్మల్ డేస్లో తక్కువ ఉంటుంది. డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు, హోటల్కి వెళ్ళినట్టుగా, రెస్టారెంట్కి వెళ్ళినట్టుగా. లేదు అనుకుంటే జొమాటో యాప్ ఉంటుంది కదా, దాంట్లో మనము బార్బిక్యూ నేషన్ టైప్ చేసి మన ఏరియా సెలెక్ట్ చేసుకొని ఒక డైనింగ్ బుక్ చేసుకోవచ్చు అనమాట, ఒక టేబుల్ రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ యాప్స్ కూడా ఉంటాయి వీటికి సంబంధించింది, దాంట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ ముందు మనం అక్కడ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇక ఒక 4 అవర్స్ వరకు మనం అందులోనే ఉండొచ్చు, 3 to 4 అవర్స్ నీ ఇష్టం. ఇంకా మీరు తిన్నంత ఓపిక ఉండొచ్చు అనమాట. కానీ మనం తినలేమండి, నిజం చెప్తున్నాను కదా, అవన్నీ కూడా తినలేము మనము. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఇది ఫైనల్గా సెలబ్రేషన్ అయితే చేసినారు వాళ్ళు. అది కూడా నేను క్లిప్ యాడ్ చేశాను, చూసేయండి. మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. నాకు మంచి సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత ప్రొఫెషనల్ మేకప్ కోర్స్ కూడా నేను అందులో పెడతాను. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే కొంచెం న్యాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే అంత వాల్యుబుల్ కోర్స్ని ఈజీగా వ్యూస్ లేకపోతే బాగుండదు కదా. సో మంచి సబ్స్క్రైబర్స్ మనకు పెరిగిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు, అందులో టిక్స్ అన్నీ, అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్, పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఫైనల్గా వాళ్ళు కాంప్లిమెంటరీ కింద వాళ్ళు మంచి డ్రింక్ ఇచ్చారు, అండ్ కేక్ కటింగ్ కూడా చేశారు, సెలబ్రేషన్ చేస్తున్నారు అనమాట. సో ఇలా జరిగిందండి మా మ్యారేజ్ యానివర్సరీ ఇలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.